విజయవాడ వరద నష్టంపై బ్యాంకర్లతో సమీక్ష చేశారు. వరదల్లో 33,000 ఇళ్లు, 36,000 వాహనాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా తేల్చారు. రేపటి వరకు పూర్తి స్థాయిలో డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పూర్తి లెక్కలు వచ్చిన తర్వాత సహాయం ఎంత ఇవ్వాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. షాపులకు జరిగిన నష్టంపై రేపు సాయంత్రంలోగా అంచనా పూర్తవుతుందని తెలిపారు. మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదు అంటున్నారు మంత్రి నారాయణ. వరదలో నష్టపోయిన వారందరికీ సహాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు ఆయన. చాలా మంది ఇళ్లలో ఫర్నిచర్, బెడ్స్ కూడా దెబ్బతిన్నాయని, కార్లు, బైకులు, స్కూటర్లు పనికి రాకుండా పోయాయని చెప్పారు. అయితే ప్రతి ఇంటికి వెళ్లి వరద నష్టం వివరాలు సేకరించారు. ఎయిర్ కండిషన్స్ 2024, వాషింగ్ మిషన్స్ 20,927. ఇది కాకుండా అగ్రికల్చర్ డ్యామేజ్ దాదాపు 517 కోట్లు, హార్టికల్చర్ 58 కోట్లు సుమారుగా, ఫిషరీస్ 12 కోట్లు, హ్యాండ్లూమ్స్ వాళ్ళకి 55 లక్షల వరకు అయిందని యాక్చువల్గా ఎంతవరకు ఎస్టిమేషన్ వచ్చింది. రేపు ఈవినింగ్కి ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ 100% పూర్తయితే ఇంకా యాక్యురేట్గా వస్తాయి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేపు ఈవినింగ్ డేటా అంతా తీసుకొని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి తీసుకొస్తే ఎవరెవరికి ఎంత ఇవ్వాలా, ఏ డ్యామేజ్కి ఎంత ఇవ్వాలనే దాన్ని ఫైనలైజ్ చేస్తామన్నారు. అదేవిధంగా ఈరోజు బ్యాంకర్స్ని, ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ పిలిచి అందరితో డిస్కస్ చేశారు. వాళ్ళకు కూడా ఒక 4-5 డేస్లో వాళ్ళు చేయాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళని క్లియర్ చేయమని, అదే బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఈ యొక్క కమర్షియల్ ఒకటి ఎన్యూమరేషన్ ఇంకా పూర్తి కాల, అది కూడా రేపు కానీ పూర్తయితే రేపు ఈవినింగ్కి ఎల్లుండి మళ్ళీ ఈ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తుంది. 17వ తేదీ లోపల ఈ యొక్క ఎన్యూమరేషన్ పూర్తయి వాళ్ళకి ఏమిచ్చేది కూడా అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.